హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం పెళ్లి తలంబ్రాల కొడుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటి కోసం మీరు 2 ఎండు కొబ్బరి చిప్పలు ఒకే సైజులో కొంచెం షేప్ అందంగా ఉన్నవి ఎంచుకోండి. వీటి కోసం నేను ఫెవిక్రిల్ యాక్రిలిక్ మెటాలిక్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇందులో చిప్పలకైతే నేను పింక్ కలర్ వేశాను. రెండింటికి కూడా డబుల్ కోట్ మస్ట్ అండ్ షుడ్గా వేయాలి. ఇక డెకరేషన్కి వచ్చేసరికి నేను ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. అది ఆప్షనల్. మీరు ఏది యూజ్ చేయాలనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల గ్లూస్ అయితే మనకు అందుబాటులో ఉంటున్నాయి. చాలా ఫాస్ట్గా స్టిక్ అయ్యేవి, ఇలా రకరకాలుగా అనమాట. నేను ఫస్ట్ ఎడ్జ్ కోసం డబుల్ లేయర్డ్ స్టోన్ లైన్ అయితే స్టిక్ చేస్తున్నానండి. ఇది మనకి షీట్ లాగా దొరుకుతుంది అనమాట. మీకు 2 లైన్స్ కావాలా, 3 లైన్స్ కావాలా అనేది మీరు ఎంచుకుని కట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దట్ ఇది మనకి మామూలు స్టోన్ లైన్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కాస్ట్ అనమాట. సో నేను అందుకు దీన్ని డెకరేషన్ పర్పస్కే యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని తీసుకున్నాను. సో కొబ్బరి కుడుకల డెకరేషన్ ఎప్పుడు పైనుంచి కిందకి రాకూడదండి. అంటే మనం ఎడ్జ్ స్టోన్ లైన్ అంటించాం కదా, అక్కడ నుంచి బ్యాక్కి రాకూడదు. బ్యాక్ నుంచి ఫ్రంట్కి వెళ్ళాలన్నమాట. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఎందుకు అంటే ఈ కొడుకలు అనేవి ఒకే షేపు ఎగ్జాక్ట్ రౌండ్ ఇలా ఉండవండి. సో అవి కొంచెం ఎత్తుపల్లాలుగా వంకర టింకర్లుగా ఉంటాయి కదా. సో మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుని చుట్టూకి డెకరేట్ చేసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ కొంచెం అటు ఇటు అయినా మనకి అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో చూసారు కదండి, నేను తీసుకున్న థీమ్కి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చింది. అదే మనం ఇటు నుంచి అటువైపుకి మనం ఈ లైన్స్ అనేవి స్టిక్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి మధ్యలో అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టమవుతుంది అనమాట. అంటే కొంచెం క్లమ్జీగా వచ్చేస్తుంది. ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఈ డెకరేషన్ మనం ఎవరు చేసినా కూడా మనకు కావాల్సింది ఫినిషింగ్ అనమాట. దీని మెయిన్ మోటివ్ ఏంటంటే చూడగానే వావ్ అనిపించాలి. సో ఇక్కడ నేను ఇంకా కుందన్స్ డెకరేషన్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్గా మీ ఆప్షన్ అనమాట. అంటే వీటి కోసం మనం పర్టికులర్గా షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవాల్సిన నెసెసిటీ లేదండి. మీరు ఇంట్లో కనుక కొంచెం మగ్గం వర్క్స్ కానీ క్రియేటివ్ వర్క్స్ కానీ చేస్తూ ఉన్నారనుకోండి, ఇంట్లో చిన్న చిన్న స్టోన్ లైన్స్, కుందన్స్, పూసలు, బీడ్స్ ఇలాంటివన్నీ ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా. సో వాటిని యూజ్ చేసుకుని కూడా మీరు నీట్గా ఎంత చక్కగా డెకరేట్ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం కలర్ కాంబినేషన్స్. అంటే ఈ పింక్ ఉంది కదా ఇప్పుడు మనకి బేస్, దాని మీద నేను బ్లూ కలర్ స్టోన్స్ అంటిస్తున్నాను. నెక్స్ట్ వైట్ స్టోన్ లైన్స్తో హైలైట్ చేశాను. మనం వేసిన బేస్ కోట్కి మనం ఈ స్టిక్ చేసే కుందన్స్ అనేవి హైలైట్ అవ్వాలన్నమాట. మ్యాక్సిమం కొంచెం డార్క్ కలర్ బేస్ వేసుకుని దానిపైన లైట్ కలర్ అంటే వైట్ స్టోన్స్, ఈ వైట్ స్టోన్ చైన్స్ ఇలాంటివి మనం స్టిక్ చేసుకున్నాం అనుకోండి, లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేను దీనికి లోపల సిల్వర్ వైట్ వేసి రెడ్ కలర్ స్టోన్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసానండి. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయండి. ఎంత ముద్దుగా వచ్చాయో.